లైఫ్ ఎందుకు అంత డిఫికల్ట్ అనిపిస్తుందో తెలుసా? చాలా సార్లు మనం లైఫ్‌తో ఫైట్ చేయట్లేదు. మనం మనతో ఫైట్ చేస్తున్నాము. ఆ ఫైట్ ఆపేస్తే అప్పుడు 7 థింగ్స్ జరుగుతాయండి. నంబర్ 1, ప్రతి డెసిషన్‌కి ఓవర్ థింకింగ్ ఉండదు. మీరు మీ వాల్యూస్‌ని, మీ ట్రూత్‌ని బేస్ చేసుకున్నప్పుడు ప్రతి డెసిషన్ క్లియర్‌గా ఇంకా కరెక్ట్‌గా తీసుకుంటారు. నంబర్ 2, యూ స్టాప్ ట్రైయింగ్ టు ప్రూవ్ యువర్‌సెల్ఫ్. మీ యాక్షన్స్ మీ అలైన్డ్ వాల్యూ నుంచి వచ్చినప్పుడు మీరు న్యాచురల్‌గా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. మీకు వేరే వాళ్ళ అప్రూవల్ అవసరం ఉండదు. నంబర్ 3, ఎనర్జీ కమ్స్ బ్యాక్. సేమ్ లైఫ్, సేమ్ వర్క్, సేమ్ రెస్పాన్సిబిలిటీస్. కానీ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో, ఎనర్జీ న్యాచురల్‌గా పెరుగుతుంది. నంబర్ 4, యూ స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఆపేసి, మీ జర్నీ మీద 100% ఫోకస్ పెట్టగలుగుతారు. నంబర్ 5, ఆపర్చునిటీస్ బికమ్స్ విజిబుల్. ఇంతకు ముందు కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మీ ఫియర్, డౌట్, ఓవర్ థింకింగ్ వాటిని కనిపించకుండా చేశాయి. ఇప్పుడు ప్రతి ఆపర్చునిటీ క్లియర్‌గా కనిపిస్తుంది. నంబర్ 6, యువర్ రిలేషన్‌షిప్స్ బికమ్ హెల్తీయర్. మీరు ఆథెంటిక్‌గా ఉంటారు కాబట్టి ఆథెంటిక్ పీపుల్‌తో రిలేషన్‌షిప్‌ని అట్రాక్ట్ చేస్తారు. నంబర్ 7, లైఫ్ స్టార్ట్స్ ఫ్లోయింగ్. ప్రాబ్లమ్స్ ఉండవా? ఉంటాయి. కానీ స్ట్రగల్ ఫీలింగ్ తగ్గిపోతుంది. మీరు లైఫ్‌ని ఫోర్స్ చేయడం ఆపేసి లైఫ్‌తో కొలాబరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదే కో క్రియేషన్.